జ్వరం 2 డేస్‌లో తగ్గిపోతదిలే అనుకుంటే, ఇంకా సివియర్ అయిపోతుంది. సెకండ్ డే సాయంత్రం హాస్పిటల్‌కి వెళ్తే నార్మల్ మెడిసిన్స్ ఇచ్చి ఇంకో 2 డేస్ తర్వాత టెస్ట్ చేపించుకోండి అన్నారు. ఆ 4 డేస్ ఎలా గడిచాయో అసలు ఫుల్ బాడీ పెయిన్స్, సివియర్ టెంపరేచర్ పెరిగిపోయేది, వామిటింగ్ సెన్సేషన్. ఇంకా 26థ్ మార్నింగ్ వచ్చి బ్లడ్ టెస్ట్ చేపించుకుంటే డెంగ్యూ పాజిటివ్, ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి, అడ్మిట్ అయిపోవాలి అన్నారు. అప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడే కర్ణాటకలో డెంగ్యూ కేసెస్ చాలా స్టార్ట్ అయిపోయాయి. ఇంకా రూమ్ తీసుకోవడప్పుడు కూడా అన్ని అడ్రస్‌లు అవన్నీ రాసుకొని అప్పుడు మాత్రమే ఇస్తున్నారు. మా హస్బెండ్ వాళ్ళ మేనేజర్ సార్ వల్లే ఇంకా ఆ రోజు పిల్లల్ని చూసుకున్నారు. మాకు ఫుడ్ పంపించారు. హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యామని చెప్పంగానే అమ్మ ఇంకా చెల్లి వాళ్ళైతే స్టార్ట్ అయిపోయారు. నెక్స్ట్ డే ఈవినింగ్ అంతా ఇక్కడికి వచ్చేసారు. డే బై డే నాకు ప్లేట్లెట్ కౌంట్ పడిపోతుంది ఉన్నదానికంటే. ఆఫీస్‌లో స్టాఫ్ పపాయ లీఫ్ జ్యూస్ చేసి పంపించారు. అది తాగినా గానీ ఆ డాక్టర్‌ని అడిగితే ఏం కాదు, స్టార్టింగ్‌లో అలాగే ఉంటుంది. డబ్ల్యూబీసీ కౌంట్ ఒకసారి పెరగడం స్టార్ట్ అయితే ఆటోమేటిక్‌గా కౌంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నారు. 1 వీక్ ఉన్న తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసాను. పెద్ద చెల్లికి పెళ్లి సెట్ అయింది. ఆగస్టులో ఎంగేజ్మెంట్, ఇంకా పెళ్లి ఉండేసరికి అమ్మ వాళ్ళు 1 వీక్ ఉండి వెళ్ళిపోయారు. తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను.